హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫిఫ్త్ సిరీస్లో 11th వీడియో వచ్చేసింది. అంటే ఈ వీడియోలో మనము మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ లైక్ ఏమంటారు టాంజెంట్ కండిషన్, నార్మల్ కండిషన్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఏమంటారు టూ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్, ఈ కాన్సెప్ట్స్ లెక్కించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ని చేద్దాం. ఓకేనా? సరే, సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ టు ఎలిప్స్ 2x² + y² = 8 విచ్ ఆర్ ప్యారలల్ టు x - 2y - 4 = 0. సో మనది ఫస్ట్ క్వశ్చన్ అది, సెకండ్ క్వశ్చన్ ఇది, థర్డ్ క్వశ్చన్ ఇది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఏమంటున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్స్ కనుక్కోమంటున్నాడు. ఆ టాంజెంట్స్ అనేటివి ప్యారలల్ ఉన్నాయంట. దేనికి? x - 2y - 4 = 0 అనే లైన్కి ప్యారలల్ ఉన్నాయంట. ఎట్లా కనుక్కుంటాము? ఫస్ట్ మనము ఎలిప్స్ ఇచ్చిండా, ఆ ఎలిప్స్ కన్సిడర్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్? 2x² + y² = 8. ఎస్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎలిప్స్ అనేది ఏ ఫామ్లో ఉండాలంటే x² / a² + y² / b² = 1 అనే ఫామ్లో ఉండాలి. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్. సో మనం ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రైట్ సైడ్ 8 ఉంది, కానీ మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఏముండాలి? 1 రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డివైడ్ బై 8 ఆన్ బోత్ సైడ్స్. సో 2x² / 8 + y² / 8 = 8/8. 8 1s are 8 1s are 2 1s are 2 4s are. So what is the resulting equation? x² / 4 + y² / 8 = 1. So this is the ఏమంటారు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఇప్పుడు మనకు స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఈ రెండు ఈక్వేషన్లను కంపేర్ చేస్తే విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ a². వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a²? 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b²? 8. ఓకే, చలో. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? రైట్. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటుండు? టాంజెంట్కి ఈక్వేషన్స్ కనుక్కోమంటుండు. ఆ టాంజెంట్స్ వచ్చేసి ఎట్లున్నాయి? ఈ లైన్కి ప్యారలల్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చిందా, ఆ ఎలిప్స్ ఎట్లుందో చూసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ ఎలిప్స్ని కన్సిడర్ చేసినట్టయితే a² 4 b² 8. b a కంటే ఎక్కువ ఉంది కదా, అంటే b > a కదా. సో b > a ఉన్నప్పుడు మనకు వచ్చే ఎలిప్స్ ఏంది ఇది? ఎందుకంటే b > a ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద మేజర్ యాక్సిస్, దిస్ ఈజ్ ద మైనర్ యాక్సిస్. a > b ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద మేజర్ యాక్సిస్, దిస్ ఈజ్ ద మైనర్ యాక్సిస్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎలిప్స్ డ్రా చేసిన. చలో, ఇప్పుడు నేను ఎలిప్స్కి ఒక టాంజెంట్ తీసుకున్నాను ర్యాండమ్గా. ఓకే, అదే మనం కనుక్కోవాల్సిన టాంజెంట్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, చలో. ఇప్పుడు ఈ టాంజెంట్కి ఒక లైన్ ప్యారలల్ ఉంది. ఆ లైన్ ప్యారలల్ ఏ లైన్? x - 2y - 4 = 0. అంటే మనం కనుక్కోవాల్సిన టాంజెంట్ ఈ లైన్కి ప్యారలల్గా ఉంది. చలో, ప్యారలల్గా ఉంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనం కనుక్కోవాల్సిన టాంజెంట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఈక్వేషన్ y = mx + c అని అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా? y = mx + c అని అనుకుంటున్నా. ఓకే, సో మనకు ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ నోట్ కీ పాయింట్ తెలుసు. ఏంది చెప్పండి? ఇఫ్ y = mx + c ఈజ్ టాంజెంట్ టు x² / a² + y² / b² = 1, వేర్ ఇది అవసరం లేదు. దెన్ c = ± √a² m² + b². ఒకవేళ లైన్ y = mx + c అనేది ఒక ఎలిప్స్కి టాంజెంట్ అయితే అప్పుడు c వాల్యూ ఏంది? ± √a² m² + b². సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది మనకి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చెప్పండి? ఓకే, ఇక్కడ రాద్దాం. సో ఈ ఈక్వేషన్ అనేది మనకి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? y = mx ± √a² m² + b². సో దిస్ ఈజ్ ద టాంజెంట్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ c ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దేర్ ఆర్ 2 వాల్యూస్ ఫర్ √a² m² + b². ఒకటి ప్లస్ అంట, ఒకటి మైనస్ అంట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? దేర్ ఆర్ 2 లైన్ ఈక్వేషన్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్. చూడండి, y = mx + √a² m² + b². y =
mx minus root of a square m square plus b square. ఓకే, అందుకే ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ అన్నాడు. ఓకే, ఈక్వేషన్స్ అన్నాడు. ఓకే, చలో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ లైన్ ఈక్వేషన్స్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలవాలి? స్లోప్ తెలవాలి. ఓకే, మనకు ఆల్రెడీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. సో స్లోప్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి? మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్, మనకు కావాల్సిన టాంజెంట్ ఈక్వేషన్ దేంతో ప్యారలల్గా ఉంది? దీంతో. మనకు ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ థింగ్ తెలుసు. ఏంది చెప్పండి? ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, ఏమవుతుంది చెప్పండి? ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ then their slopes are equal. అవునా కాదా? ఎస్. సో ఈ రెండు ప్యారలల్ కాబట్టి స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఇది ఈక్వల్స్ టు, అంటే స్లోప్ ఆఫ్ x minus 2y minus 4 is equals to 0 is equal to y is equals to mx plus or minus root of a square m square, slope of plus b square. సో ఇప్పుడు ఈ రెండు స్లోప్స్ ఈక్వల్ కాబట్టి మనం ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. మీరు చెప్పండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది? స్లోప్ ఆఫ్ ax plus by plus c is equals to 0 is minus a by b. ఓకేనా? మనకి ax plus by plus c is equals to 0 యొక్క లైన్ ఈక్వేషన్ ఏంది? మైనస్ a by b. మీరు చూసుకున్నట్టయితే ఈ x minus 2y minus 4 కూడా అట్లనే ఉంది కదా. సో స్లోప్ ఆఫ్ x minus 2y minus 4 is equals to 0 is మైనస్ a by b. మైనస్ a అంటే -1 బై b అంటే ఏముంది? -2, విచ్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ 1/2. సో రెండు స్లోప్స్ ఈక్వల్ కాబట్టి సో మనకు కావాల్సిన టాంజెంట్ ఈక్వేషన్ యొక్క స్లోప్ కూడా 1/2, విచ్ ఈజ్ నథింగ్ బట్ m. సో మనకి m ఈజ్ ఈక్వల్స్ టు 1/2, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో y is equals to mx plus or minus root of a square m square plus b square. So y is equals to, what is the value of m? 1/2x plus or minus under root a square m square. అంటే ఏమొస్తుంది మనకి? a square అంటే 4 into m square అంటే 1/4 plus b square అంటే 8. ఓకేనా? చలో, సో y is equals to 1/2x plus or minus 4 1s are 4 1s are cancel 9. So y is equals to 1/2x plus or minus 3. So these are the equations of tangents which are parallel to this line. So clear గా అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్లో మనల్ని ఏం కనుక్కోమంటుండు? ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ఎలిప్స్ 2x square plus y square is equals to 8 which are perpendicular to x plus y plus 2 is equals to 0. మనల్ని ఏం కనుక్కోమంటుండు? టాంజెంట్స్కి ఈక్వేషన్స్ కనుక్కోమంటుండు. ఓకే, మనకు కావాల్సిన ఒక టాంజెంట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఒక టాంజెంట్ ఏ లైన్కి పర్పెండిక్యులర్ ఉండాలంట? x plus y plus 2. చూడండి, x plus y plus 2 పర్పెండిక్యులర్ ఉందా లేదా? ఎస్. ఇప్పుడు ఈ లైన్కి పర్పెండిక్యులర్ ఉన్న టాంజెంట్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము? ఫస్ట్ నేను మీకు చెప్పిన ప్రొసీజర్ అంతా సేమ్. ఓకే, నేను ఈ పర్టికులర్ లైన్ మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని y is equals to mx plus c అనుకుంటున్నాం. సో అది y is equals to mx plus c అయిందంటే మనకి c వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది కూడా మనం డిస్కస్ చేసినాం. తర్వాత నేను ఏం చేసిన? ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని తీసుకొని దాన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసిన. తర్వాత ఈ పర్టికులర్ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి a స్క్వేర్ b స్క్వేర్ వాల్యూస్ కూడా రాసుకున్నా. తర్వాత మనము టాంజెంట్ ఈక్వేషన్స్ రాసుకున్నాం. చాలు. దీని తర్వాత సేమ్ దానికి ఫస్ట్ ప్రాబ్లంకి ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ అదే ప్రొసీజర్ దీనికి కూడా మొత్తం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మారుతుంది. మీరు గమనించినట్టయితే ఈ టూ లైన్స్ పర్పెండిక్యులరా కదా? సో మనం స్ట్రైట్ లైన్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చదువుకున్నాం. ఏంది చెప్పండి? ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఇది ఈక్వల్స్ టు -1. చూడండి,
అంటే ఇప్పుడు ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఈ రెండు స్లోప్స్ని మల్టిప్లై చేస్తే మనకి -1 వస్తుంది. సో స్లోప్ ఆఫ్ దిస్ లైన్ x ప్లస్ వై ప్లస్ 2 ఇంటూ స్లోప్ ఆఫ్ y ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో మనకి ఇప్పుడు దీని స్లోప్ కావాలి. దీని స్లోప్ ఎట్లా కనుక్కుంటాము? మీరు చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ax ప్లస్ by ప్లస్ c. సో స్లోప్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ -a/b. ఓకే, సో స్లోప్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ -a/b అంటే -a అంటే -1/b అంటే ఇది 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 క్యాన్సిల్ అయిపోతే -1 వస్తాం మనకి. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, స్లోప్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ 2 అంటే ఈ లైన్ స్లోప్ వచ్చింది. సో మనకు తెలిసిన కండిషన్ తోటి ఇప్పుడు నేను దీన్ని పంపించినాను అనుకోండి, స్లోప్ ఆఫ్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఈక్వల్స్ టు -1 బై స్లోప్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో స్లోప్ ఆఫ్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఈక్వల్స్ టు -1 బై ఈ స్లోప్ ఆఫ్ దీని ఎంత -1 క్యాన్సిల్ చేస్తే మనకి 1 వస్తుంది. సో వీ హ్యావ్ 3 వాల్యూస్ రైట్ నౌ. m ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉంది, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఉంది. సో సింపుల్గా మీరు ఇలా సబ్స్టిట్యూట్ చేసినారు అనుకోండి, చూడండి y ఈక్వల్స్ టు m అంటే 1 ఇంటూ x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్? 4 ఇంటూ m స్క్వేర్ 1 ప్లస్ b స్క్వేర్ 8. సో y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 4 ప్లస్ 8 ఎంత 12. y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ ఆర్ మైనస్ 12ని మనం ఎట్లా రాసుకోవచ్చు? సి 2 6 జార్ 2 3 జార్ 3 1 జార్. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 2 స్క్వేర్ ఇంటూ 3. సో ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3 రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 బయటికి వచ్చేస్తుంది, 3 లోపలనే ఉంటుంది. సో 2√3 ఈజ్ ద ఆన్సర్. ఐ మీన్ √12కి 2√3 రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. సో క్లియర్గా అర్థమైందా ఇది? సో ఇందులో మన లాస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ టు ఎలిప్స్ 2x² + y² = 8 విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ x యాక్సిస్. దాని యొక్క డయాగ్రామ్ గీయలేదు, బట్ ఓకే మనం ఎక్కడ గీద్దాము? ఓకే సరే, ఒక టాంజెంట్ అనుకుంటే సో దిస్ ఈస్ ద టాంజెంట్ విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees with the x-axis. సో ఇది చాలా 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 సింపుల్. ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ x-axis ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ దట్ లైన్. ఈ బేసిక్ మనకు తెలిస్తే క్లియర్. సో ఏదైతే యాంగిల్ మేక్ చేస్తుందో x-axis తోటి 45 degrees, దట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ద లైన్. సో స్లోప్ వచ్చేసి ఏంది మనకి m = 1. డైరెక్ట్ మనకు ఆల్రెడీ సో మనకు స్లోప్ ఫార్ములా ఏంది, m = tan θ is equals to y2 minus y1 by x2 minus x1. సో సింపుల్గా m = 1 పెట్టుకుంటే సరిపోతుంది మనకి. అయ్యో అట్లెట్లు వచ్చింది m = 1 మీరు డైరెక్ట్ ఎందుకు తీసుకున్నారంటే సి m = tan θ కదా. ఎస్, m = tan what is the angle that is made by line with x axis 45. సో tan 45 is nothing but 1. సో m = 1. సో నాకు m1 అని తెలుసు. ఐ నో ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ 4, b స్క్వేర్ 8. y = 1x ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ a స్క్వేర్ m స్క్వేర్ అంటే 4 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో y = x ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 4 ఇంటూ 1 స్క్వేర్ అంటే 4 ప్లస్ 8. y = x ప్లస్ ఆర్ మైనస్ 2√3. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన రాసుకుంటా, ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా?